అవును తండ్రి దేవా, మీ దగ్గరకు వస్తున్నాం. మేమందరం మీ బిడ్డలం, మీ పాదాల దగ్గర కూర్చున్నాము. తండ్రి దేవా, మాకు నేర్పండి. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామలో మీకు అందరికీ శుభములు. ఎవరైనా కొత్తగా వస్తే వారు ఆరాధన అయినాక మమ్మల్ని కలవచ్చు. మీకోసం ప్రార్థన చేయడానికి వీలవుతుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మిత్రా సాతులూరి. మీకు కొంతమంది తెలుసు అనుకుంటాను. ఆయనకి 20 సంవత్సరాల కుమార్తె ఉండేది. ఇప్పుడు ఆమె పెద్ద అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఖతార్ ఎయిర్వేస్లో పనిచేస్తుంది. ఆమె 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఆమెను అడిగాడంట, ఏంటంటే, అమ్మ నీకు పెళ్ళి చేసినప్పుడు మీకు ఎలాంటి భర్త నీవు కోరుకుంటున్నావంటే వెంటనే జవాబిచ్చి, డాడీ మీలాంటి భర్తనే. అంటే మీరు చాలా మంచి డాడీ, మీరు మంచి హస్బెండ్, నేను చేసుకునేవాడు కూడా అలాగా ఉండాలి, మీలాగా ఉండాలి అని ఒక కోరిక. మా అమ్మాయి కూడా ఒకసారి ఒక సంబంధం తీసుకొస్తే చీ అన్నది. ఎందుకమ్మా చీ అంటున్నావంటే, కనీసం మీలాగన్నా 50% అన్నా హ్యాండ్సమ్గా ఉండాలి కదా అని అంటుంది. ఎందుకంటున్నానంటే, కూతుర్లు ముఖ్యంగా తండ్రులను ఒక ఆదర్శంగా చూస్తూ ఉంటారు, కుమారులు కూడా చూస్తూ ఉంటారు. మరి ఈరోజు మనము ఒక విషయాన్ని నేర్చుకున్నాము. నేను ఈ కొటేషన్ ఒకసారి చెప్పాను. దేర్ ఆర్ నో సక్సెస్ఫుల్ ఫాదర్స్. ఇఫ్ దేర్ ఈజ్ వన్ సక్సెస్ఫుల్ ఫాదర్, ఇట్ ఈస్ బికాజ్ హీ మేడ్ మెనీ మిస్టేక్స్. విజయవంతమైన తండ్రి, సక్సెస్ఫుల్ తండ్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఎన్నో తప్పులు చేసినందుకే సక్సెస్ఫుల్ అయ్యాడు, కానీ ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అవ్వలేదు. మనము తండ్రుల ఆదివారం చేసుకోవలసి ఉండెను, కానీ ఆ ఆదివారమే మనకి పెంతికోస్తు ఆదివారంగా వచ్చింది. కాబట్టి ఈ అంశాన్ని మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా వాయిదా వేయకుండా ఇది చెప్పాలనే ఒక ప్రేరేపణ నాకు కలిగింది. కాబట్టి ఈరోజు తండ్రుల గురించి చెప్పాలని ఉంది. నేను ఇచ్చిన టైటిల్ కూడా ఏంటంటే, మనం ఇందాక చదువుకున్నది పరలోకమందున్న మా తండ్రి కాదు, భూలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మనకు తెలుసు, కానీ భూలోకమందున్న నేను తండ్రిగా ఏంటి, ఎవరు అన్నది మనం తెలుసుకుందాము. మరి ఇక్కడ వచ్చి నేను 3 సంవత్సరాలు దాటిపోతుంది. చాలా రకరకాల తండ్రులను నేను చూశాను. వీళ్ళు కూడా, ఇలాంటి వాళ్ళు కూడా తండ్రులుగా ఉంటారా అని అలాంటి వాళ్ళు తటస్థించారు. ఇలాంటి వారు తండ్రులుగా ఉంటే ఎంత బాగుంటాయి కుటుంబాలు అనేవాళ్ళు కూడా నేను చూశాను. ఇక్కడే కాదు, బయట కూడా చాలామంది చూశాను. అయితే ఈరోజు మరి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనకి యోబు అంటూనే ఏమేమి జ్ఞాపకం వస్తాయి? శ్రమలు, కష్టాలు, నష్టము, పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు, ఒక గయ్యాలి భార్య, అంటే ఇలా రకరకాలుగా ఆయన గురించి అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు యోబు ఒక తండ్రి, ఒక మోడల్ తండ్రి అని యోబును తండ్రి అనే కోణంలో నుండి చూద్దాం. అది మనం చూడం కూడా. ఆయన ఒక తండ్రి కానీ మనకు తెలుసు, కానీ అసలు ఆ తండ్రి యొక్క లక్షణాలు యోబు జీవితంలో ఈరోజు 1వ అధ్యాయంలో మనం చూడబోతున్నాము. ఎవరు ఈ తండ్రి అంటే, మరి యోబు అంటే ఎవరు? ఊజు దేశమందు ఉన్నవాడు అనే మాట వస్తుంది. ఊజు, ఊరు అనే పదాలు సేమ్ పదాలే అని బైబిల్ పండితులు అంటారంటే, ఊరు దేశం అంటే అబ్రహాము, అంటే నోవా అబ్రహాము కాలములో జీవించాడు అని కొందరి అభిప్రాయము. మరి ఏది ఏమైనా ఆయన గురించి ఒక ప్రత్యేకమైన పుస్తకం కేటాయించబడటం ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఈరోజు యోబు ఒక తండ్రి, ఒక ఆదర్శ తండ్రి అనే యోబు తండ్రి కోణములో నుండి యోబును మనం చూద్దాం. యోబు గారు మనకి ఏం నేర్పిస్తాడో ఒక తండ్రిగా అనేది నేర్పిస్తాం. బహుశా ఇక్కడ కూర్చున్న మీలో ఈ మాటలు వింటున్న మీరు కానీ, మరి అవును పాస్టర్, నేను ఒక తండ్రిగా సక్సెస్ఫుల్గా లేను, తండ్రిగా ఫెయిల్ అయిపోయాను
అది మా పిల్లలే నా ముఖాన్ని చెప్తా ఉంటారు, నువ్వేం డాడీవి, నువ్వు పనికిమాలిన డాడీవి, నువ్వు మాకేమైనా చేసి పెట్టావా, చేసి పెట్టిందంతా నాశనం చేసేసావు అంటూ ఇలా బహుశా మీ పిల్లలు మీ గురించి సరైన అభిప్రాయం కలిగి లేరేమో. అందుకే ఈరోజు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు, ఇప్పుడు కూడా మీరు మారవచ్చు. నేను ఇంతేలే, నేను ఇట్టనే ఉంటా, మీరేమన్నా అనుకోండి అనకుండా మూర్ఖత్వాన్ని వదిలేసి ఈరోజు అవసరమైతే ఆ బల్ల దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర ఒప్పుకొని నేను ఈరోజు నుండి ఒక మంచి తండ్రిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అనే ఒక దృక్పథం కలిగి వెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే యోబు గురించి చాలా మనం చెప్పుకోవచ్చు. యోబు ఒక ఆదర్శ తండ్రిగా మనం చూద్దాం. ఎవరి యోబు? ఈయన చాలా ధనవంతుడని, ఈయన చాలా ఇదని అదని మనం బైబిల్లో చదువుతాము. మొదటి అధ్యాయంలోనే మనం ఆయన గురించి ఒక క్లుప్త పరిచర్య లేక వారి చరిత్ర మనం చదువుకుంటాం. అయితే ఒక ఆదర్శ తండ్రి అంటే ఒక 3-4 విషయాలు చెప్తాను. ఒకటేంటంటే ముందు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అది ఇంపార్టెంట్. జోబ్ యాజ్ ఎ పర్సన్, ఆయన ఏం సాధించాడు, ఎంత సంపాదించుకున్నాడు, ఎంతమంది పిల్లలు, ఏ ఊరిలో ఉన్నాడు, మిగతావన్నీ తర్వాత చూద్దాం. కానీ ఫస్ట్ ఒక తండ్రి నుండి కోరుకుండేది పిల్లలు లేక కుటుంబము కోరుకుండేది ఏంటంటే ఆయన ఎలాంటి వ్యక్తి, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ 1వ అధ్యాయము 1 వచనాల్లోనే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన అసలు ఎలాంటి వ్యక్తి అని ఇక్కడ చెప్పబడింది. 4 విషయాలు ఇక్కడ మనం చూద్దాం. 4 విషయాలు ఏంటంటే అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడువాడు, చెడును విసర్జించువాడు. ఇట్లా ఉండాలండి మా డాడీ. మా డాడీ బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి, అవసరం లేదు. మా డాడీ పెద్ద జాబ్ ఉంది, అవసరం లేదు. మా డాడీ పెద్ద ఇల్లు కట్టించాడు, అవసరం లేదు. మా డాడీ ఒక వ్యక్తిగా ఎలాగా ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ వాట్ హీ హ్యాస్, ఇట్ ఈస్ వాట్ హీ ఈజ్ దట్ మ్యాటర్స్. ఇవన్నీ కలిగి ఉండొచ్చు, తప్పేం కాదు, ఇవన్నీ కలిగి ఉండొచ్చు. కానీ ఒక తండ్రిగా ముందు పిల్లలు కోరుకుండేది ఎలాంటి తండ్రి. ఎందుకంటే పిల్లలకి చాయిస్ లేదు కదా. ఒక శిశువు పుట్టినప్పుడు ప్లీజ్ మా తండ్రి ఎలాంటి వాడు చెప్పండి నాకు అంటారా శిశువు? మా తండ్రి తాగుతాడా, మంచోడా, చెడ్డోడా? పాపం పుట్టిన పిల్లలకి తండ్రి ఎలాంటి వాడిగా ఉండాలనే ఛాయిస్ లేదు వాళ్ళకి. కాబట్టి కొంతమంది పిల్లలు తాగుబోతు తండ్రిని పొందుకుంటారు, కొంతమంది పిల్లలు పనికిమాలిన తండ్రిని పొందుకుంటారు, కొంతమంది పిల్లలు భయంకరమైన చెడు అలవాట్లు కలిగిన తండ్రిని పొందుకుంటారు. పాపం వాళ్ళని మనం ఏం బ్లేమ్ చేయలేము, ఎందుకంటే అది వారి జీవితంలో అది వారు కలిగి ఉన్నారు. చిల్డ్రన్ డోంట్ హ్యావ్ చాయిస్ అబౌట్ పేరెంట్స్. వారు ఏ ఇంట్లో పుట్టాలనో వారికి చాయిస్ లేదు, ఏ చర్మపు రంగు ఏ రంగు కలిగి ఉండాలో చాయిస్ లేదు, ఏ కులానికి చెందినవాడుగా ఉండాలో చాయిస్ లేదు, ఏ దేశానికి చెందినవాడుగా ఉండాలో చాయిస్ లేదు, అబ్బాయిగా పుట్టాలన్నా అమ్మాయిగా పుట్టాలని చాయిస్ కూడా లేదు. ఇలా చాయిస్ లేదన్నమాట. అయితే ఒక శిశువు పుట్టినప్పుడు ఎలాంటి తండ్రిని పొంది ఉన్నాడు లేక పొంది ఉన్నది అనే మాటకు వస్తే ఆదికాండంకి వెళ్దాం, సరేనా? ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను ఏబేలు పుట్టారు. కయ్యను ఏబేలు పుట్టినప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు ఎలాంటి తల్లిదండ్రులను పొందారు? అప్పటికల్లా అవ్వ ఆదాము పరిస్థితి ఏంటి? దేవుని పోలిక చొప్పున పరిశుద్ధంగా దేవునితో సావాసం కలిగి జీవించిన వారా? కాదు. ఎప్పుడన్నా ఆలోచించారా? కయ్యను ఏబేలు పొందిన తండ్రి ఎవరో తెలుసా? పాపము చేసిన తండ్రి, శపించబడిన తండ్రి. కయ్యను ఏబేలు పొందిన తల్లి ఎవరో తెలుసా? పాపము చేసిన తల్లి, శపించబడిన తల్లి. పాపం కయ్యను ఏబేలుకి చాయిస్ లేదు, కయ్యను ఏబేలుకి చాయిస్ లేదు.
ఇది ఒక వాస్తవం. దిస్ ఈజ్ ఎ రియాలిటీ, మెనీ పీపుల్ డోంట్ నో. ఒక వయసు వచ్చేసాక పిల్లలు, ఓ మా డాడీ ఇలాంటివాడా, మా మమ్మీ ఇలాంటిదా అని అప్పుడు తెలుసుకుంటారనమాట. అప్పుడు తెలుసుకుంటేలోగా ఇక మాకు ఈ డాడీ వద్దు, ఈ మమ్మీ వద్దు అని అనలేరు. ఈరోజు అందుకే యోబుకు 10 మంది పిల్లలు పుట్టినప్పుడు యోబు 10 మంది పిల్లలకి ఎలాంటి డాడీ? మా డాడీ యథార్థవంతుడు, మా డాడీ న్యాయవంతుడు, మా డాడీ దేవునికి భయపడువాడు, మా డాడీకి చెడు అంటే ఇష్టం లేదు. వా, ఏమి డాడీ అండి. మీరు కొందరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారు ఒక వయసు వచ్చేసాక మీ గురించి తెలుసుకుంటారు. ఓ మా డాడీ ఈ డాడీయా. కొంతమంది తెలుసుకుంటే అవసరం లే, కొంతమంది చూస్తూనే ఉంటారు. మా డాడీ అండి మా మమ్మీని ఎప్పుడు రోజు కొడతానే ఉంటాడు. మా డాడీ అండి మా మమ్మీని రోజు తిడుతూనే ఉంటాడు. మా చెల్లి ఇప్పుడు కూడా జ్ఞాపకం, మా డాడీ మా అమ్మని కొట్టేవాడు. బొంబాయిలో మేము ఉన్నప్పుడు కొడితే ఒకసారి కొట్టి అలా తోసేస్తే ఆమె పోయి నా పెద్ద చెల్లె మీద పడితే మా పెద్ద చెల్లె ఒక ట్రంకు పెట్టె మీద పడి ఆమె గాయం తగిలి మా పెద్ద చెల్లె 50 సంవత్సరాల తర్వాత కూడా అది జ్ఞాపకం ఉంది. ఓ మా డాడీ ఇలాంటి డాడీ, వాయిలెంట్ డాడీ. అలాంటి డాడీలు ఉన్నారా ఇక్కడ? డొమెస్టిక్ వాయిలెన్స్ అంటారు. మా ఆయన నన్ను కొట్టాడండి అనే కేసులు 1-2 వచ్చాయి మా దగ్గర. ఎందుకంటున్నానంటే ఈరోజు ఒక ఆదర్శ తండ్రులు కరువు అయింది కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో కూడా, దేశాల్లో కూడా. అలాంటప్పుడు మనకి ఆదర్శ తండ్రులు ఎవరు అంటే బైబిల్లోనే ఉన్నారు. పనికిమాలిన తండ్రులు కూడా ఉన్నారు. అది చివరిలో చూద్దాం. సో యోబు యొక్క జీవితంలో ఒక ఆదర్శ తండ్రిగా మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన ఒక వ్యక్తిత్వము. జోబ్ ద పర్సన్. ఎవరైనా యథార్థవంతుడు, యథార్థత. మన పిల్లలు మన గురించి చెప్పగలరా అలాగా? మా డాడీ అండి చాలా యథార్థవంతుడు అండి అని చెప్పగలడా? మా డాడీ ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్పేది ఒకటి, చేసేది. అందుకే మనందరికీ ఒక జోక్ తెలుసు కదా. ఏంటా జోకు? డాడీ గారు లోపల కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఎవరో డాడీని చూడడానికి వచ్చాడంట. వస్తే ఆడు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, 8 సంవత్సరాల అబ్బాయి. ఒరే బయటికి వెళ్ళి చెప్పు డాడీ ఇంట్లో లేడు అని చెప్పు. ఈవిడు కూడా బయటికి వెళ్ళి డాడీ లోపల ఉన్నాడు కానీ లేడని చెప్పమన్నాడు నన్ను. అలాగుంటారండి. ఫాదర్, ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ అదర్ థింగ్స్. అదర్ థింగ్స్ డోంట్ రియల్లీ మ్యాటర్. అతడు యథార్థవంతుడు. రెండవది అతడు న్యాయవంతుడు. న్యాయంగా ఉంటాడు, స్ట్రైట్ ఉంటాడు. స్ట్రైట్ అంటే స్ట్రైట్. ఆయన్ని వ్యక్తిగత జీవితం చూడండి, స్ట్రైట్గా ఉంటాడు. ఫ్యామిలీ లైఫ్ చూడండి, స్ట్రైట్గా ఉంటాడు. చర్చిలోకి వెళ్తే స్ట్రైట్గా ఉంటాడు. చర్చిలో మా నాన్న గురించి ఏమేమో మాట్లాడతారండి అంటారా? అమ్మో, ఆయన చాలా దేవుని భయం కలిగిన వాడండి. స్ట్రైట్. వ్యక్తిగత జీవితం స్ట్రైట్ ఉంటాడు. ఫ్యామిలీ లైఫ్ స్ట్రైట్. చర్చిలో స్ట్రైట్. ఆఫీసులో స్ట్రైట్. బస్తీలో, సమాజంలో, ఉండే పేటలో స్ట్రైట్. అదే న్యాయవంతుడు అంటే. అదే న్యాయంగా ఉంటాడండి, న్యాయంగా ఉంటాడు. మనం అప్పుడప్పుడు సాక్ష్యాలు వింటాం కదా, ఏంటని? ఈ ప్రాబ్లము పరిష్కారం లేదండి, కానీ అక్కడ ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మనకు సాయం చేస్తాడు అనే సాక్ష్యాలు మీరు వినే ఉంటారు. క్రిస్టియన్ స్వార్డ్స్ అని ఒక మిషనరీ ఉండేవాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు క్రిస్టియన్ స్వార్డ్స్ అని ఒక మిషనరీ సౌత్ ఇండియాలో ఉండేవాడు. ఆ దినాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి మొఘల్ సామ్రాజ్యంలో
ఆ రోజుల్లో మొఘల్ రాజుగా ఉన్న హైదర్ అలీ అనే ఆయనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి జగడమైనప్పుడు వారు ఏదో విధంగా సమాధాన పడాలని మధ్యలో ఎవరైనా మధ్యవర్తిని పంపించి ఇద్దరము సమాధాన పడదాము అని చెప్పడం. అప్పుడు ఎవరిని పంపిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎవరిని పంపాలని అనుకుంటా ఉన్నారు. అటు హైదర్ అలీ కూడా ఎవరిని పంపితే బాగుంటుంది అనే సమయంలో హైదర్ అలీయే ఒక రికమెండేషన్ ఇచ్చాడు. ఏంటంటే, ఇక్కడ ఒక మిషనరీ ఉన్నాడు, ఆయన పేరు స్వాట్స్, క్రిస్టియన్ స్వాట్స్. హైదర్ అలీకి స్వాట్స్ అంటాని సరిగా పలకలేక క్రిస్టియన్ అనేవాడు అని చెప్పి, ఆ పుస్తకంలో ఎలాగుంటుందంటే, హైదర్ అలీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఏమంటున్నాడంటే, ఉస్ క్రిస్టియన్కు భేజనా ఓ హమే ధోకా నహీ దేగా. ఆ క్రిస్టియన్ పంపండి, ఆయన మాకు మోసం చేయడు, మన ఇద్దరి మధ్య సమాధానం కలుగుతుంది, ఆయన మోసం చేయడు, యథార్థంగా ఎవరికి ఏమి అన్నది చెప్తాడు. అంటే క్రిస్టియన్ స్వాట్స్ వెళ్ళి నేను మీ ఇద్దరి మధ్య మధ్యవర్తిగా ఉంటాను, నేను ఉండనా అని ఆయన అడగలే. అది సాక్ష్యం. అంటే మా నాన్నగారు యథార్థవంతుడండి, యథార్థంగా ఉంటాడు. కొంతమంది తల్లులు ఉన్నారు, యథార్థంగా ఉండరు, కొన్ని వంకర టింకర మార్గాలు పాటిస్తారు, అక్రమంగా అన్యాయంగా సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నాకు ఒక తండ్రి తెలుసు, వాడికి నేను చెప్పాను, ఎందుకు బాబు ఈ మార్గంలో డబ్బులు సంపాదించకు, ఇది మంచిది కాదు అంటే, అరే పిల్లల కోసం చేయాలి సార్, ఇది చేయకపోతే మా ఇంట్లో జరగదు అంటూ చెప్తా ఉంటే, పిల్లలకి నీ యొక్క అక్రమ సంపాదన అవసరంలే, నీ యథార్థ జీవితం కావాలి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు. మూడవది ఏంటంటే, అతడు దేవునికి భయపడువాడు. దేవుని భయం ఉందండి. కొంతమంది పేరెంట్స్ వచ్చి చెప్తా ఉన్నారు, మా పిల్లలకు దేవుని భయమే లేదండి అయ్యగారు. ఎందుకు ఉండదు? మీకుంటే కదా, తండ్రులుగా మీకుంటే కదా, తల్లిదండ్రులుగా మీకుంటే కదా. మాకెక్కడండి, మాకు టైం లేదు, మేము వెళ్ళిపోతాం ఆఫీస్కి, ఎప్పుడో వస్తాం, మేము వచ్చేలాగా పిల్లలు పడుకుంటారు. దేవుని భయం, గుడికి వెళ్తారు కదా, సండే స్కూల్ వెళ్తున్నారు లేండి, మా ఆవిడ అవన్నీ చూసుకుంటుంది, ఆమెనే హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. దేనికి? స్పిరిచువల్ మ్యాటర్స్, ఆధ్యాత్మిక విషయంలో ఆమెనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నో, కుటుంబంలో ఆధ్యాత్మిక విషయాలకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు భార్య భర్తలు ఇద్దరు, ఒకరే కాదు. అందుకే సాటి అయిన సహాయం అన్నాడు, ఒట్టిగా అనలే. పిల్లలకు అంటానికి కాదు, పిల్లలు పెంచడానికి కూడా. సో జరిగేది ఏంటి ఇక్కడ? మా డాడీ యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడతాడు. ఇక్కడ ఒక విషయం తెలుసా? యోబు దేవునికి భయపడ్డాడు కాబట్టి పిల్లలు కూడా దేవునికి భయపడ్డారు. రండి ప్రార్థన చేయాలి, రండి, రండి మనము బలులు అర్పించాలి, రండి, రండి ఇక్కడ దేవుడు అనేవాడు ఉన్నాడు అంటూ దేవునికి భయపడిన తండ్రి దేవుని భయము పిల్లల్లో కలిగిస్తాడు. తండ్రికే లేదనుకో, మీ పిల్లలు ఎట్లా భయపడతారు? మా పిల్లలు జారిపోయారండి, వెళ్ళిపోయారండి. ఎందుకు వెళ్ళిపోరు? నీకుంటేగా భయం. ఒకసారి ఆలోచించండి. యోబు గురించి 4 విషయాలు. ఒకటి, ఆయన వ్యక్తిత్వం, జోబ్ ద పర్సన్. అది ఫస్ట్ అండి, మన పిల్లలు కోరుకుండేది ఫస్ట్ అది. డాడీ నాకు బ్యాంకులో ఎంత పెట్టావు, నాకు ఎంత సంపాదించావు? నో, అవన్నీ ఉంటాయి, ఉండకపోవచ్చు. అతడు దేవునికి భయపడేవాడు. 4వది, చెడును విసర్జించువాడు. చెడును విసర్జించటానికి ఇది చెడు అని తెలవాలి కదా. కొంతమంది తండ్రులకు అది చెడు అని కూడా తెలియదు. పర్వాలేదండి, మా ఫ్రెండ్స్ అందరు అవి చేస్తారు, నేను కూడా చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరు తాగుతారు, నేను కూడా తాగుతాను. తాకపోతే మళ్ళీ వాళ్ళతో నాకు దోస్తీ ఉండదు. వాళ్ళు కూడా అది చేస్తారు, ఇది చేస్తారు, నేను కూడా చేస్తాను. చెడును చెడుగా చూస్తేనే కదా
చెడును చెడుగా చూస్తేనే పిల్లలకు కూడా ఇది చెడు అని చెప్పగలవు. దీన్ని చెడుగా చూడనప్పుడు వాడికి మాత్రం ఇది చెడురా అని చెప్తే పోవయా నువ్వే పాటించడం లేదు నాకు చెప్తావా అంట. ఒరే గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి ఆరాధన చేయాలి, సండే స్కూల్ వెళ్ళాలి, లేకపోతే దేవుడు కోపడతాడు. మరి నీ సంగతి ఏంటి, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తున్నావా? ఒరే నన్ను అడగొద్దురా. దేవుని భయం లేదన్నమాట. దేవుని భయం ఉంటే చెడుకు దూరంగా ఉంటావు. చెడుకు దగ్గరగా ఉన్నావంటే దేవుని భయం లేదన్నమాట. మీలో కొందరు వచ్చి అడుగుతూ ఉంటారు, మా ఆయన ఎప్పుడు మొబైల్లో కూర్చొని ఉంటాడు, మా పిల్లలు ఎప్పుడు మొబైల్లోనే కూర్చొని ఉంటారు, ఏం చేయాలి? డాడీ చేస్తే మేము చేయకూడదా? ఇంకా కొందరు తల్లులు ఉన్నారు, ఆ గంటతో అంతా కలుపుతా మళ్ళీ మొబైల్ ఫోన్ కూడా 2 చేతులు పనిచేస్తాయి. దేవుడు 4 చేతులు ఇట్టు ఏమయ్యేదో. ఎందుకంటున్నానంటే ముందు మన వ్యక్తిత్వం ఇంపార్టెంట్. ఏమి సాధించావో అది ఇంపార్టెంట్ కాదు. అవి సాధించడానికి క్రిస్టియన్గా ఉండే అవసరం లే. ఒక అన్యుడు కూడా ఇల్లు కడుక్కుంటాడు, అన్యుడికి కూడా ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, అన్యుడు కూడా కార్లు బీర్లు పెట్టుకొని ఉండొచ్చు. కానీ అన్యుడు యథార్థంగా ఉండడం, న్యాయంగా ఉండడం, దేవునికి భయపడటం, చెడును విసర్జించటం, ఇది దేవుని బిడ్డలకే సాధ్యం, క్రిస్టియన్స్కే సాధ్యం. ఈ ఫస్ట్ పాయింట్ మీద చాలా టైం తీసుకుంటున్నాను కావలసుకొని. వాట్ యు ఆర్ షుడ్ ఫాలో వాట్ యు అచీవ్. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టే నువ్వు సాధించడం అనేది జరగాలి. కానీ నేను ఎట్లన్నా ఉంటాను కానీ ఇవన్నీ సాధించుకుంటానంటే సాధించుకో. నీకు అన్యుడికి తేడా లేదు. యోబు తండ్రి గారు ఒక ఆదర్శ తండ్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతడు దేవునికి భయపడువాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. 10వ వచనంలో చూడండి. తొమ్మిదవ వచనంలో ఒక మాట అంటాడు, సాతానికి ఇదే కావాలి. నా జీవితంలో, ఒక తండ్రి జీవితంలో ఇదొక్కటే ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే అది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయపడేవాడు, చెడును విసర్జించువాడు అని చెప్పితే యోబు ఈ 4 చెప్పలే, ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ 9వ వచనములో? యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడా. దేవుని భయము ఉందా? హలో తండ్రులారా, సాతానుడు మీరు ఏం సాధించారు, ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉన్నారు, ఎంత తెచ్చిపెట్టారు, ఎంత అన్నీ గణగణంగా జరిగాయి, అన్నీ అదంతా ఓకే. సాతానుడికి కావాల్సిందల్లా ఒకటి, ఈ తండ్రి దేవునికి భయపడుతున్నాడా? అదే సాతానుడి యొక్క సవాల్. 9వ వచనంలో ఊరకనే దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడా అంటే ఇక్కడ కొంచెం మజాక్ చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. యోబు ఊరకనే నీకు భయపడుతున్నాడా? ఎందుకంటే నీవు ఆయనకి ఏమి ఇచ్చావు? 3వ వచనంలో 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, ఇవన్నీ ఇచ్చావు కదా. కాబట్టి నీవు ఆయనకి అన్నీ సమకూర్చావు కాబట్టి ఆయన నీకు భయపడుతున్నాడు. ఇవన్నీ తీసేయి, భయపడతాడో లేదో తెలిసిపోద్దిగా. సాతానుడికి ఇదొక్కటే కావాలి, దేవుని భయం ఉందా లేదా. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో, పనిచేయు స్థలములో దేవుని భయం అనేది ఉందా? ఆఫీసులో అందరు గుండుసూలు తీసుకెళ్తారండి, అందుకే నేను కూడా తెచ్చుకున్నాను. అందుకే అబ్బాయి అడిగాడంట, డాడీ నాకు ఈ పేపర్ క్లిప్స్ కావాలి, డబ్బులు ఇవ్వండి కొనుక్కుంటానంటే. ఏం పర్వాలేదు, ఒక్కరోజు ఆగు, రేపు తెచ్చిస్తాగా. సో నెక్స్ట్ డే ఆఫీసులో చేతి నిండా అవి క్లిప్స్ తీసుకొచ్చాడు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చావనంటే, నోరుమొయ్ అడక్కు. ఎంత అన్యాయం కదా. రేపు వాడు పెద్దవాడే ఇదే పని చేస్తాడు. అప్పుడు మళ్ళీ మా కొడుకు దొంగిలిస్తున్నాడు అంటే ఎందుకు దొంగిలిస్తాడు? నువ్వు దొంగిలించడం చేశావు కదా. ఎందుకు చెప్తున్నానంటే యోబు ఒక వ్యక్తి,
యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడేవాడు, చెడును విసర్జించువాడు. తండ్రి భయం ఉందా ఇంట్లో? అమ్మో ఈ టీవీ ప్రోగ్రాం చూడకూడదు, డాడీ కోపడతాడు అంటే మా డాడీ ఈ చెడును విసర్జిస్తున్నాడు కాబట్టి మేము కూడా విసర్జిస్తాం. అంతేగాని అరే కూర్చోండిరా మనమంతా ఈ ప్రోగ్రాం చూద్దామంటే డాడీయే చూస్తే నా సంగతి ఏంటి, డాడీయే చూస్తున్నాడు కదా. ఇకపోతే కొంతమంది పిల్లలు డాడీ వస్తూనే ఛానల్ మారుస్తారు. టామ్ అండ్ జెర్రీ, ఓ మీరు టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారా? అవును డాడీ నేను కూడా చూస్తాను. మళ్ళీ డాడీ లేచి వెళ్ళిపోయాక మళ్ళీ ఛానల్ మారుస్తారు. ఇవి నేను కొత్తగా చెప్పటంలే, మీకు కొంతమందికి ఈ అనుభవాలు ఉన్నాయి. అందుకే వారికి భయం కావాలంటే ముందు నువ్వు దేవునికి భయపడు. దేవునికి భయపడితే పిల్లలు కూడా భయపడతారు నీకు. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మొదటిది ఏం చెప్పాను? యోబు తండ్రి, ఆయన వ్యక్తిత్వం, ఆ పర్సన్. రెండవది ఏంటంటే మరి యోబు ఒక పోషకుడు, ఏ ప్రొవైడర్, పోషకుడు. ఒక తండ్రి పోషకుడు, కుటుంబాన్ని పోషించే బాధ్యత తండ్రిది. పోషకుడు అనేది ఇక్కడ మనం చూస్తాం. కుటుంబాన్ని ఎలా పోషించాడు? 3వ వచనంలో 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, మరి కొన్ని పశువులు అక్కడ ఉన్నాయి, ఇంట్లో పనిచేసేవారు ఉన్నారు, మరి అంత ఆస్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. కుటుంబానికి సమకూర్చేవాడు, పోషకుడు. నేను ఇవన్నీ చేస్తున్నాను అయ్యగారు, వెరీ గుడ్. కుటుంబాన్ని పోషించడం అనే మాట, కుటుంబాన్ని పోషించడం అనే మాట. పెద్ద కుటుంబం, 10 మంది పిల్లలు. ఆ రోజుల్లో అలాగ ఉండేదిలేండి. మా తాతయ్యకు 12 మంది పిల్లలు. ఆయన జోకింగ్గా ఒకసారి అన్నాడు, నాకు 12 మంది పిల్లలు అంటే ఒక ఫుట్బాల్ టీం ప్లస్ ఎక్స్ట్రా ప్లేయర్. అలాగ ఉండేది ఆ రోజుల్లో. కానీ అందరినీ మళ్ళీ బాగానే చూసుకున్నారు, అందరినీ చదివించారు, అందరికీ టైం ఇచ్చారు, మళ్ళీ ఇద్దరు పనులు చేసుకునేవారు. పోషకుడు, ప్రొవైడర్, సంబడి హూ ప్రొవైడ్స్. అయితే కుటుంబాన్ని పోషించడానికి లక్షలు సంపాదించాలని అవసరం లేదు. ఉన్న దాంట్లోనే సమకూర్చి, ఉన్న దాంట్లోనే తృప్తి అనేది పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. పిల్లలకు ఒక శోధన ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అది తింటారండి, మాకు మీరు పెట్టరా? వారు ప్రతి ఆదివారం నాన్ వెజ్ తింటారు, మాకు ఇవ్వరా అని అడిగే పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు వారికి ఏం చేయాలి? అప్పు పప్పు చేసి అన్ని నో 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 అప్పులు చేయకండి. పోషకుడు, పోషకుడు, సంబడి హూ ప్రొవైడ్స్, ఇచ్చేవాడు, సమకూర్చేవాడు. ఎందుకంటున్నానంటే కొంతమంది తండ్రులు ఉన్నారు, పిల్లలకు అన్నీ తెచ్చి పెడతారు కానీ వారికి వారే పిల్లలకు దూరంగా ఉంటారు. ప్లీజ్ లిజన్, యూ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఫర్ యువర్ చిల్డ్రన్. నీకు నువ్వు కూడా పిల్లలకి ఇచ్చేసుకోవాలి. ఎక్కడండి టైం లేదు. పిల్లలతో కొంచెం సమయం గడపటానికి ప్లాన్ చేయండి. నేను ఒకరోజు మా అమ్మాయి బర్త్డేకి ఒక పొట్లం ఇచ్చాను. ఆ పొట్లం తెరిస్తే ఇంకో పొట్లం, ఇంకో పొట్లం, ఇంకొక పొట్లం, ఇంకొక పొట్లం, చిన్న పొట్లం. ఆ పొట్లం తెరిచి చూస్తే, నాన్న ఇక నుండి నీకు రోజు 1 గంట సేపు నీతో గడుపుతాను, అదే నా బర్త్డే గిఫ్ట్. ఆమెకు పెద్ద బంగారంలో ఏమి అవసరం లే. స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. అదే ప్రొవిజన్. Provide all the things, but the person is not provided. You are not providing yourself for your children. Think about it. ఆలోచించు. నీ సమయం మీ పిల్లల కోసం ఇస్తున్నావా? అన్ని ఇచ్చానండి ఇంకేమి ఇవ్వాలి? నీకు నువ్వు ఇచ్చుకున్నావా? మా పిల్లలకు, మా ఫ్యామిలీకి నేను టైం ఇస్తున్నానండి. ఎలా టైం ఇస్తున్నావు? మేము అందరం కూర్చొని జబర్దస్త్ చూస్తాం. అవునా? అది ఏం టైం ఇవ్వడం? ఎవడికి వాళ్ళే చూసుకుంటున్నారుగా.
అది కాదండి. సిట్ విత్ యువర్ చైల్డ్, టాక్ టు యువర్ చైల్డ్. ఇది గుంటూరులో ఒక అనుభవం నేను చెప్తాను. ఒక కాలేజ్ అమ్మాయి కౌన్సిలింగ్కి వచ్చింది. గుంటూరులో బిఎడ్ కాలేజ్ ఉంది, పెద్ద కాలేజ్. ఆ క్యాంపస్లో కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. ఏడుస్తూ ఉంది. 3 గంటల తర్వాత ఏమైందమ్మా అసలు సంగతి ఏంటో చెప్పంటే, ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు, నన్ను పాడు చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. అవునా? అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికి మా నాన్నగారండి కారణం అండి. ఎందుకు అంటే, గత 10 ఏళ్ళుగా మా నాన్నగారు నన్ను ఎప్పుడూ ముట్టుకోలే. మా నాన్నగారు ఎప్పుడూ నన్ను కౌగిలించుకోలే. మా నాన్నగారు ఎప్పుడు నన్ను ముద్దు పెట్టుకోలేదు. మా నాన్నగారు ఎప్పుడు కూడా షబాష్ అని ఎప్పుడు అనలే. వీడు వచ్చాడు, వీడు ఇవన్నీ నేను ఇత్తంగా నీకు ఫ్రీగా అన్నాడు. వాడి వలలో నేను పడిపోయాను. మీ నాన్నగారు ఎవరండి అంటే పేరు చెప్పింది. పేరు చెప్తే నాకే షాక్ అయింది. ఆయన ఒక గొప్ప దైవజనుడు. నేను ఆయన కలిసి ఒక సభల్లో స్పీకర్లుగా కూడా ఉన్నాం. ఆయన మీ డాడీయా? అవునా. సేవలో చాలా బిజీ అయిపోయాడు, పనిలో చాలా బిజీ అయిపోయాడు, నాకు టైం లేదంట. ఇప్పుడు ఆమె బాగానే ఉంది, పెళ్లి చేసుకుంది, పిల్లలు కూడా నేను చూశాను. ఎందుకు అంటున్నానంటే, ఒక పాయింట్లో తండ్రులు సమయం ఇవ్వకపోవటం, శబాష్ అనే సమయంలో శబాష్ అనకపోవటం, ముట్టుకుండే సమయంలో భుజాన చేయి వేసి అప్రిషియేట్ చేసే సమయంలో చేయకపోవటం, ముద్దు పెట్టుకోవాలి సమయంలో ముద్దు పెట్టుకోకపోవటం, ఇవన్నీ ఆలోచించండి. భూలోకమందున్న మా తండ్రి ఇలాగుంటావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడువాడు, చెడును విసర్జించువాడు. రెండవది, కుటుంబానికి సమకూర్చువాడు. కుటుంబానికి సమకూర్చువాడు, పోషకుడు. మా పిల్లలకు అన్నీ ఇచ్చామండి. లేటెస్ట్ ఫోన్ ఇచ్చాను. ఆ ఫోన్ వల్ల మీ బిడ్డను దూరం చేసుకున్నావా? లేక ఫోన్ ఇవ్వటం వల్ల మీ బిడ్డ నీ జోలికి రాదనే సాకుతో ఇచ్చావా? ఈ రోజుల్లో ఆదర్శ తండ్రుల కరువు అయింది. అలాంటి వారు సంఘాల నుండే రావాలి, బయట సమాజంలో రావు. సెమినార్కి వెళ్తే రావు, 3 రోజుల మీటింగ్లకు వెళ్తే రావు. అది వ్యక్తిగతంగా కసరత్తు చేయాలి. మూడవది, ఒక ఆదర్శ తండ్రిగా యోబు మనకు చెప్పే మూడవది ఏంటంటే, ఆయన పోషకుడే కాదు, ప్రణాళిక వేయువాడు. ఏ ప్లానర్. ఏ ఫాదర్ ఈజ్ ఎ ప్లానర్. ఏ ఫాదర్ ఈజ్ ఎ ప్లానర్. ఇక్కడ పిల్లలకి వారి యొక్క ఫిజికల్ అవసరతలు అన్నీ సమకూర్చాడు, ప్లాన్ చేశాడు. వీరికి భోజనం పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. అంతేకాకుండా పిల్లల యొక్క ఆధ్యాత్మిక విషయంలో కూడా ప్లానింగ్ చేశాడు. అలాంటి తండ్రులు ఉన్నారా ఈ రోజుల్లో? ఆధ్యాత్మిక విషయాల మాక అదంతా మా ఆవిడ చూసుకుంటుంది, ఆమెనే స్పిరిచువల్ డిపార్ట్మెంట్ హెడ్ కాదండి. ఆ స్పిరిచువల్ డిపార్ట్మెంట్ మీరు ఇన్ఛార్జ్. మీ భార్య సాటి అయిన సహకారం ఇస్తుంది, సంపూర్ణం చేస్తుంది, కానీ ప్లానింగ్ మీదే. మమ్మీ నేను ఈ ఈ ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను, ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ నేను ఇది చదవాలనుకుంటున్నానంటే, నన్నెందుకు అడుగుతావు? మీ నాయన్ని అడుగు. డాడీ మరి నాకు ఇక్కడ వెళ్ళాలంటే, నన్నెందుకు అడుగుతావు? మీ అమ్మని అడుగుపో. వీళ్ళిద్దరి మధ్య ఫుట్బాల్ లాగా ఆడుకుంటే చివరికి వాడు ఏం చేయాలో అర్థం కాలేదు. మీరిద్దరు చెప్పరా? అయితే నా ఫ్రెండ్స్ ఉన్నారులే చాలామంది, వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. ఒరేయ్ మేము ఇవన్నీ చేస్తున్నాం, నువ్వు కూడా రా. వాడు దానిలో అంతగా ఆసక్తి లేకపోయినా ఇంట్లో సహకారం లేదు కాబట్టి, ఇంట్లో ప్లానింగ్ లేదు కాబట్టి వీడు బయట ప్లాన్కి వెళ్ళిపోయాడు.
బిడ్డలకి మనము సంరక్షణ కల్పించే వారంగా, మీ సాక్ష్యమే బిడ్డలకి సంరక్షణ. యువర్ టెస్టిమనీ ఈజ్ ద ప్రొటెక్షన్ ఫర్ యువర్ చైల్డ్. మా డాడీ యథార్థవంతుడు, నీ సాక్ష్యమే మీ పిల్లలకి భద్రత. ఇంకో విషయం చెప్తాను. ప్లానింగ్ చేసినప్పుడు ఏముండాలంటే కుటుంబ ఐక్యత గురించి కూడా ప్లాన్ చేయాలి. ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళ కుటుంబ ఐక్యత ఇక్కడ మనం చూస్తాం. 4-5 వచనాల్లో చూస్తే వారందరూ కూడుకునేవారు, భోజనాలకు వచ్చేవారు. ఆ తర్వాత ఆ భోజనాలకి పిల్లలందరూ వచ్చినప్పుడు యోబు, మిసెస్ యోబు కూడా ఉన్నారు కదా. మరి ఈ యొక్క ఇదంతా ఎవరు ప్లాన్ చేశారు? తండ్రి గారు ప్లాన్ చేశాడు. ఫాదర్ ఈజ్ ఎ ప్లానర్. ప్లాన్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబ ఐక్యత గురించిన ప్రణాళిక ఉందా, లేకంటే ఎవరికి వాళ్ళేనా? భోజనాలు చేసినప్పుడు కూడా ఒక చేతిలో ముద్ద, ఇంకో చేతిలో మొమ్. ఈడొక్కడే కాదు, కూర్చున్న నలుగురు అదే పని చేస్తున్నారు. ఏది ఐక్యత? మిమ్మల్ని ఐక్యపరిచింది ఆ ఒక్క దీక్ష మాత్రమే. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇక నాలుగోది యోబు యొక్క వ్యక్తిత్వం. యోబు మరి సమకూర్చువాడు, పోషకుడు. యోబు ప్రణాళిక వేయువాడు, ఎ ప్లానర్, ఎ ఫాదర్ హూ ఇస్ ఎ ప్లానర్. ఇకపోతే నాలుగవది ఎవరంటే యోబు కుటుంబ పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చేవాడు, ఎ ప్యూరిఫైయర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అదే మనము 4-5 వచనాల్లో చూస్తాం. అసలు చెప్పాలంటే యోబుకి దేవుని అవసరమే లేదు, పిల్లలకి దేవుని గురించి చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి. యోబు కోరుకుండేదల్లా కొనుక్కోవచ్చు, పిల్లలు కోరిందల్లా కొనివ్వచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కుటుంబంలో పవిత్రత. అన్నీ ఉన్నాయి సార్, ఇంకా మళ్ళీ దేవుడు ఎందుకు మధ్యలో? నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, 20 ఏళ్ల క్రితం ఎలాగున్నారో 20 ఏళ్ల తర్వాత ఎలాగైపోయారు. 20 ఏళ్ల క్రితము కిరాయి ఇల్లు, 20 ఏళ్ల క్రితము స్కూటరు, 20 ఏళ్ల క్రితము అట్టట్ట ఉత్తుత్తగా నడిచేది కుటుంబం. 20 ఏళ్ల తర్వాత ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చాయి, ఆస్తులు అంతస్తులు వచ్చేసాయి, అంత బాగుంది. 20 ఏళ్ల క్రితము ప్రతి ఆదివారం గుడికి వచ్చేవారు, ఇప్పుడు నెలకోసారి రావడం కూడా కష్టంగా ఉంది. కుటుంబం యొక్క పవిత్రత కూడా ఇంపార్టెంట్. ద పర్జింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ద ప్యూరిఫైయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా డాడీ దేవునికి భయపడతాడండి, మా డాడీ పరిశుద్ధంగా జీవిస్తాడు, కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి కాదు, ఉండేటట్టు నేను చేస్తానుగా, రండి ప్రార్థన చేద్దాం, రండి బలులు అర్పిద్దాం. ఈ ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఇక్కడ మనం చూస్తాం. A father is a person who purifies because he is insisting on family prayer. ఏమంటావు? డాడీ ఏం డాడీ ఊరిగా బలులంట ప్రార్థనలంట ఏంటి డాడీ? నో, డాడీ దేవునికి భయపడ్డాడు, పిల్లలు డాడీకి భయపడుతున్నారు. డాడీ దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి పిల్లలు కూడా డాడీ చెప్పినట్టు చేస్తున్నారు. ఆధ్యాత్మిక అవసరత. యాజకత్వం అనేది బైబిల్లో రాకముందే యోబు కుటుంబానికి యాజకుడు. యోబు కుటుంబానికి యాజకుడు. ఒక తండ్రిగా నువ్వు నీ కుటుంబానికి యాజకుడువా? యాజకుడు ఏం చేస్తాడు? ప్రార్థనలు చేయిస్తాడు, బలులు అర్పిస్తాడు, కుటుంబంలో ఉన్న పాపమును శుద్ధీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. అశుద్ధమైనది ఏది కూడా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, వైర్ల ద్వారా ఇంటర్నెట్ ద్వారా రావడానికి వీల్లేదు. అదండి తండ్రి అంటే యాజకుడు. యోబు ఒక యాజకుడు. యోబుకి ఒక విషయం తెలుసు. చూడండి ఇక్కడ మాట 6వ వచనం. తమ హృదయములో దేవునిని దూషించురేమో అంటున్నాడు.
ఇంగ్లీష్లో కర్స్ట్ అని అంటాడు, శాపం. అంటే యోబు ఆశీర్వాదాలే అనుభవిస్తూ ఉన్నాడు, కానీ ఒక విషయం పిల్లలకి చెప్పాడు, శాపం, జాగ్రత్త. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కానీ దేవునికి అయిష్టంగా మనం జీవించామంటే దేవుని శాపం మన మీద ఉంటుంది, జాగ్రత్త అని చెప్పేసి మళ్ళీ ఏమైనా మా పిల్లలు ఏమైనా చేశారేమో అని ఆయన ఒక యాజకుడిగా పనిచేస్తున్నాడు. అలాంటి యాజక తండ్రులు కావాలి ఈరోజు సంఘంలో. అయ్యా యోబు గారు, మీకు చాలా డబ్బులు ఉన్నాయి కదా, మీరు ఏం చేసేవారు? ఆ డబ్బంతా మీరు ఏం చేసేవారు? ఏం చేసేది ఏముందండి? 29వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గారు ఆయనకు వచ్చిన డబ్బంతా ఏం చేసేవాడంటే 29వ అధ్యాయంలో యోబు 29:12 ఏముంటుందంటే, ఏలయనగా మరి తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని దీవెన నా మీదికి వచ్చెను. నశించుటకు సిద్ధమై ఉన్న వారిని నేను తప్పించాను కాబట్టి దీవెన నా మీదికి వచ్చింది. విధవరాణుల హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రములుగా ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులై తిని, కుంటి వారికి పాదములై తిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. చూసారా, ఇవన్నీ నేను చేశానండి. నా దగ్గర డబ్బులన్నీ ఆడ పెట్టుకోలేదు, వాడుకున్నాను. ఎవరికి అవసరం ఉందో నేను చేశాను అంటా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 31వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూస్తాం. 31వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, బీదలు ఇచ్చించిన దానిని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ల కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నపానములు కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల అంటాడన్నమాట. చదవండి. నేనేమి ఇంట్లో డబ్బుల మీద కూర్చోలే, నేను సహాయం చేశాను. ఎవరైతే నా సహాయం కోరారో నేను వారికి సహాయం చేశాను. ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు. మా డాడీ న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఎందుకో తెలుసా? ఆయన మా మట్టుకే కాదు, ఇంటిలో 4 గోడల బయట కూడా చూశాడు, బయట ఉన్న అవసరతలు కూడా చూశాడు, ఆదుకున్నాడు. అందుకే ఆ నాన్నగారిని చూసినప్పుడు పిల్లలకి భయం. అంటే ఆయన ఏదో పోలీస్ మ్యాన్ కర్ర పట్టుకొని టపాటపా కొట్టే పోలీస్ మ్యాన్ కాదు, మంచి ఉద్దేశంతో భయపడే తండ్రి. మా తండ్రికి భయపడటం మాకు ఇష్టమండి అని అంటున్నాడు. అయితే ఒక 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఎంత మంచి తండ్రి కదా. అయితే ఒక పనికిమాలిన తండ్రి ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఆయన ఎవరంటే సమూయేలు గ్రంథంలో మీరు చూస్తారు. సమూయేలు గ్రంథంలో ఆయన పేరు మీకు తెలుసు, ఏలీ అనే ఆయన యాజకుడు. ఆయన కూడా ఒక తండ్రి. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది, పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య ఎంత బిజీగా ఉన్నాడంటే, పరిచర్యనే ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఆఫీస్ పనిలో ఎంత బిజీగా ఉన్నాడంటే పిల్లల సంగతి పట్టించుకోలే. యాజకుడే, ప్రజలందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఒక విఫలుడైన తండ్రి, ఎ ఫాదర్ హూ ఫెయిల్డ్. వై? బికాజ్ ఆఫ్ 4 థింగ్స్, 4 విషయాలు. ఒకటి, ఆయన చాలా బిజీగా ఉన్నాడు. హీ వాజ్ టూ బిజీ. ఏ దొంగతనాలు ఏం చేయలే, మంచి పనులలోనే బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అంటే పిల్లల గురించి పట్టించుకోలే. ఈ రోజుల్లో అలా తండ్రులు ఉన్నారు. ఏం చేయాలి బ్రదర్? పని చేయాలి, చేయకపోతే మరి కుటుంబం నడవాలి కదా. నడవాలి, కరెక్టే. నువ్వు ఎంత బిజీ అయినా పిల్లల కోసం ఒక 10 నిమిషాలన్నా, పావు గంటన్నా కేటాయించాలి, వారి గురించి ఆలోచించాలి. ఏలీ ఎంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియదు, టూ బిజీ. రెండవది ఏంటంటే ఆయన పిల్లల గురించి చెప్పినప్పుడు స్పందించలే. ఇన్సెన్సిటివ్, నాట్ సెన్సిటివ్. ఏమండి మీ అబ్బాయి ఇలా అక్కడ అదేదో చేస్తున్నాడు మేము చూసా అంటే, ఏం కాదు. అవునా? క్లోజ్ ఫ్రెండ్, మంచి వ్యక్తులు కూడా వచ్చి చెప్పి మీ పిల్లలు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఈ చెడు అలవాట్లకు బానిసలైపోయారు అని చెప్పినా కూడా
ఏం కాదులే యవనప్రాయం కదా. ఒక ఆయన అంటున్నాడు, తండ్రి, యవనస్తులేండి, అవి ఉంటాయి, కొంతకాలమయ్యాక అవి వాళ్ళే మానేసుకుంటారులే. మానుకోలే. ఈ వాజ్ టూ బిజీ, ఈ వాజ్ టూ ఇన్సెన్సిటివ్. మూడోది ఏంటంటే ఈ వాజ్ వెరీ స్లో. ఎప్పుడైతే కుమారుల గురించి చెప్పబడిందో వెంటనే యాక్షన్ తీసుకోలే. చూద్దాంలే, థ్యాంక్ యూ, మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్, నేను చూసుకుంటానులే అంటూ అది స్లోగా దాని గురించి పట్టించుకోకపోవటం. ఇకపోతే చాలా ఈజీగా తీసుకున్నాడు, స్లోగా ఈజీగా తీసుకొని అభి జవానీ కా సమయ హై, జవానీ మే హో జాతా హై, యవనులు కాబట్టి చేస్తారులేండి, పెద్ద తప్పేం కాదులే అనేవాళ్ళు. ఇకపోతే చివరికి ఏమైందంటే దేవుడు సహించలేదు కాబట్టి దేవుడు వాళ్ళిద్దరిని మొత్తి చంపేశాడు. ఎప్పుడైతే దేవుడు వారిని మొత్తి చంపేశాడో ఆ సమాచారము ఏలీకి వచ్చిందంట. ఏలీకి వచ్చినప్పుడు అరే రే 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 నా పిల్లలు పాడైపోయారా, ఎక్కడున్నారు వాళ్ళంటే చచ్చిపోయారండి. టూ లేట్, టూ బిజీ, టూ ఇన్సెన్సిటివ్, టూ స్లో అండ్ టూ లేట్. పిల్లల చేతి నుండి జారిపోయాక అయ్యో మా పిల్లలు తల బాదుకుండే సమయం రాకముందే. తండ్రులారా కొంచెం ఆలోచించు. యోబు గ్రంథం ఇంకోసారి చదవండి. ఒక్క అధ్యాయమే, ఫస్ట్ అధ్యాయమే చదవండి, ఓ పేపర్లో అన్నీ రాసుకోండి. భార్య భర్తలు ఇద్దరు ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, మరి ఒకరినొకరు సాటి అయిన సహాయంగా బలపరుచుకున్నప్పుడు దీని ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఈ సమాజం భయంకరంగా తయారవుతూ ఉంది. తల్లిదండ్రులను మార్చేసుకొని గూగుల్, యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. వారికి తల్లిదండ్రులుగా మారిపోయారు. ఇప్పుడు AI అనేది ఒకటి వచ్చింది. దానికి ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలు అదే ఇచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎలాగైపోయారంటే మాకు తల్లిదండ్రులు అవసరం లేదు, ఇంట్లో ఉండడానికి బోర్డింగ్ లాడ్జింగ్ ఉంటే చాలు, మిగతావన్నీ మేము చూసుకుంటాంలే అనే పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లబోదెబో ముట్టుకొని తలకాయ బాదుకునే బదులు ప్రభువా నన్ను ఆదర్శ తండ్రిగా చేయి, ఈ కుటుంబానికి పెద్దగా నేను ఉన్నాను కాబట్టి యోబు లాంటి జీవితం నాకు కూడా ఇవ్వు ప్రభువా అని అడుగుదాం. ముందు ఒక వ్యక్తి యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటారు? చాలా పొరపాట్లు చేశాను అయ్యగారు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నానంటే ఫీల్ అవ్వండి, మంచిదే, కానీ ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు బల్ల దగ్గరికి వస్తే అవన్నీ ఒప్పుకోండి. ప్రభువా నేను ఒక విఫలుడైన తండ్రిని, నా వల్ల కావట్లేదు అని ప్రభు దగ్గర రండి, ఆయన సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మేము తండ్రి పాత్ర మీరు మాకు ఇచ్చారు, అది ఎంత గంభీరమైన పాత్రో మీరు మాకు చెప్పారు. తల్లిదండ్రులుగా ప్రభువా మా బిడ్డల్ని మీ కృపలో పెంచడానికి సహాయం చేయండి. తండ్రి పాత్ర, తల్లి పాత్రగా మా పాత్రలు నమ్మకంగా యథార్థంగా నెరవేర్చుటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.